హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన సుకుందరన్న లవదిని గారికి, సుశాంతి గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పల్లవి చరణం పాడుకుని దేవుని మహిమపరుద్దాం. అందరికీ తెలిసిన పాటే, గత కాలంలో చాలా సుపరిచితమైన పాట. నీవే కావాలేసయ్యా. మీరు పాడితే వినాలని ఉంది, పెడిచి పాడతామా? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నే విడువను. కొంచెం బిగ్గరగా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. చప్పట్లు కొడుతూ మనసారా దేవుని స్తుతిద్దాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. పాడమా? నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకి భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకి భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగిన. శ్రమలు శోధించినా, నాతో నీవున్నా ధైర్యమే కలిగిన. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటా. పాడదామా? నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా,
ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీకు ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీకు ఉంటాను నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలే పాడదాం నీవే కావాలేసయ్యా నీకు ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలే స్వరాలెత్తి నీవే కావాలేసయ్యా నీకు ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీకు ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీకు ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. హల్లెలూయా దగ్గరికి చెప్తాం హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి వదినకి ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామండి. తమ్ముడి కోసం ఒక 2 మాటలు చెప్తాను. చిన్నపిల్లల పరిచర్య, బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాలి. ఎంతో బలంగా చిన్నపిల్లల పరిచర్య ఘనంగా దేవుని కొరకు నడిపిస్తూ ఉన్నాడు. తమ్ముడి పేరు జాన్ సుదర్శన్. మరి నాకు ఈ యొక్క మీటింగ్ విషయంలో కూడా చాలా సహకారిగా, నాకు తోడుగా నీడగా, అన్ని విషయాల్లో కూడా అన్న నేను ఉన్నానన్న నీకు సపోర్ట్గా అని చెప్పి చాలా బలంగా దేవుని కొరకు పనిచేసినటువంటి గొప్ప దైవజనుడు. దైవజనుడు అని ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లలు పరిచయం చేస్తే దైవజనుడు కాదండి, 100% దైవజనుడే. గట్టిగా ఒకసారి తమ్ముడి కొరకు చప్పట్లు కొడదామా? వండర్ఫుల్ అన్న, గాడ్ బ్లెస్ యూ.